ఆర్సీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించిన సందర్భంగా పార్లమెంటులో బిల్లును పాస్ చేసి షెడ్యూల్ 9లో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించవలసిందిగా జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష, ఆమరణ దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర పటేల్, పర్వత సతీష్ కుమార్ పటేళ్లను అరెస్ట్ చేశారు. అయినా వదలకుండా 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేస్తున్న దీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలుపుతూ 3 రోజులుగా మద్దతుగా నిలుస్తున్నారు. ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్, ఓబీసీ ఆజాద్ సంఘం అధ్యక్షుడు జంకని సంజయ్, అంబేద్కర్ ఆజాద్ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి, చాపర్తి కుమార్, సామాజిక విప్లవోద్యమ నాయకులు బండారి గంగాధర్, కార్యకర్త గడ్డం మోహన్ రెడ్డి, పరికిపండ్ల అశోక్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.